తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి మహార్దశ పట్టింది. అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఏపీలోని అతిపెద్ద రన్వే అందుబాటులోకి రానుంది. 2285 మీటర్లున్న ఈ రన్వేను 3810 మీటర్లకు విస్తరించారు. విమానాలు మలుపు తిరిగే ప్రాంతాన్ని కూడా 700 నుంచి 1800 మీటర్లకు పెంచారు. రేణిగుంటలో ప్రస్తుతం పనులను ముమ్మరంగా జరుగుతున్నాయి. రన్వేపై లైటింగ్ పనుల కారణంగా పలు విమానాలను రద్దు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. వర్మ, తిరుపతి విమానాశ్రయానికి సంబంధించి కూడా అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్ కూడా గత ప్రభుత్వ హయాంలోనే కూడా ఆ పనులు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇంకా విమానాలు వచ్చేందుకు వీలుగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మిగతా ఎయిర్పోర్టుల కంటే అతి పెద్దదైన రన్వేను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 2285 మీటర్ల రన్వేను దాదాపు 156 కోట్లు వెచ్చించి కూడా వీటిని 3810 మీటర్లకు విస్తరించడం కూడా జరిగింది. దీంతో ఇది అతిపెద్ద రన్వేగా ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందినట్లయింది. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు దీనిపైన కూడా ఇప్పటికే నిన్న ఎంపీ గురుమూర్తి ఇతర ఏదైతే విమానాశ్రయ అడ్వైజరీ కమిటీ సభ్యులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే విమానాలు మలుపు తిరిగే ప్రాంతాన్ని కూడా 700 నుంచి 1500 అంటే దాదాపు రెట్టింపుకు పైగా మీటర్లకు పెంచడం కూడా జరిగింది. ఈ వివరాలు కూడా అధికారులు వెల్లడించారు. అలాగే ఇంకా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా వచ్చేందుకు దాదాపు త్వరలోనే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలోనే నేరుగా ముంబైకి, తిరుపతి నుంచి ముంబైకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా ఏర్పాటు ప్రస్తుతం అయితే అది కూడా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రన్వే పైన లైటింగ్ పనులు కూడా కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్పారు. ఈ మేరకు విమానాలు కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రద్దు చేసిన తర్వాత ప్రయాణాలకు కూడా సమాచారం అందించినట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద అంతర్జాతీయ విమానాలు వచ్చేందుకు తిరుపతికి సంబంధించి కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందిన తిరుపతికి ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఫ్లైట్లు వచ్చేందుకు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. శశిరేఖ.